హలో ఎవ్రీవన్, టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా మష్రూమ్స్ని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటో, ఆనియన్స్, అలాగే ఎండుమిర్చి, మసాలా దినుసులు అన్నింటినీ మెత్తగా చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు వేయాలి. ఇందులో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని దొరగా వేయించాలి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇలా దొరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేయాలి. మనం రెడీ చేసుకున్నటువంటి గ్రేవీని కూడా ఇందులోనే వేయాలి. ఇలా మొత్తంగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ని పోసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మాత్రం ఇలా సిమ్లో ఉంచాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారపొడి, అలాగే పసుపు, అలాగే ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా గ్రేవీకి పడుతుందనమాట. టేస్టీకి సరిపడా నువ్వుల పొడిని కూడా నేను యాడ్ చేశాను. సో ఇలా మనకి ఉడుకుతూ ఉండగా మనం కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని ఇందులో వేయాలన్నమాట. సో ఈ మసాలా అనేది మష్రూమ్స్కి పడుతుందనమాట. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తింటారనమాట. ఫైనల్కి వచ్చేసరికి కొద్దిగా మసాలా ధనియాల పొడిని వేస్తున్నాను. సో నా మష్రూమ్ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రావణి బ్లాగ్స్. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.